Hello students, in this video I am going to explain about Tyndall effect. So in the surface chemistry, colloidal solutions are there. In the colloidal solutions, the properties of colloidal solutions are there. In that properties, optical properties are there. In the optical property, Tyndall effect is there. Okay. So Tyndall effect అనేది optical property లో ఉంటుంది. Now what is Tyndall effect? See, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక టార్చ్ తీసుకోండి. ఒక టార్చ్ లేదంటే లేజర్ గన్స్ లాగా లేజర్ లైట్ వచ్చే ఉంటాయి కదా మీకు, అది తీసుకోండి. ఒక గ్లాస్లో ఒక ట్రాన్స్పరెంట్ గాజు గ్లాస్ తీసుకోండి. అందులో షుగర్ సొల్యూషన్ తీసుకోండి. షుగర్ కలిపిన సొల్యూషన్ లేదా సాల్ట్ అయినా సరే షుగర్ సొల్యూషన్ తీసుకోండి. ఇంకొక గ్లాస్లో మిల్క్ తీసుకోండి. సో మిల్క్ ఇది. ఇప్పుడు దీని నుంచి లైట్ పంపించండి. లైట్ ఆఫ్ కోర్స్ లైట్ ఇట్లా పోతుంది. సో ఈ లైట్ వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ షుగర్ సొల్యూషన్లోంచి వెళ్ళేటప్పుడు మీరు ఇట్లా చూస్తే మీకు ఇక్కడ ఏమి కనిపించదు లైట్, కానీ ఇక్కడ మాత్రం యూ కెన్ అబ్జర్వ్ దిస్ లైట్ రేస్. ఈ లైట్ ఇల్యూమినేషన్స్ మీరు చూడొచ్చు. మీరు ఇక్కడ ఏదైనా మైక్రోస్కోప్ కానీ ఏదైనా పెట్టి చూస్తే ఇక్కడ బ్రైట్ ఇల్యూమినేషన్స్ మీకు కనిపిస్తాయి. సో ఇక్కడ ఎందుకు కనిపిస్తుంది ఈ లైట్ వెళ్ళేది ఎందుకు కనిపిస్తుంది అంటే ఇక్కడ ఉన్న ఈ కొల్లాయిడ్ అనమాట మిల్క్, ఇందులో ఉన్న ఫ్యాట్ పార్టికల్స్ ఉంటాయి వాటర్లో. ఈ ఫ్యాట్ పార్టికల్స్ మీదకి లైట్ పడ్డప్పుడు, ఇది ఫ్యాట్ పార్టికల్ అయితే ఈ లైట్ దీని మీదకి వచ్చి పడ్డప్పుడు ఇది అన్ని వైపులా ఇట్లా స్కాటర్ అవుతుంది. ఈ లైట్ బీమ్ అనే దాంట్లో కొన్ని రేస్ ఇట్లా స్కాటర్ అవుతాయి, కొన్ని ఇట్లా అవుతాయి, కొన్ని ఇట్లా అవుతాయి. అట్లనే ఇంకొక దానికి వెళ్ళేసి మళ్ళీ అక్కడ స్కాటర్ అవ్వటం ఇట్లా జరుగుతూ ఉంటుంది అనమాట. దానివల్ల దాని వెళ్ళే రూట్ మనకి కనిపిస్తుంది. మీకు ఇంట్లో కూడా చూడండి, సన్నీగా ఉన్నప్పుడు సమ్మర్లో ఏదైనా హోల్ ఉందనుకో, లేదా వెంటిలేటర్ ఉంది ఇంట్లో, అక్కడ నుంచి లైట్ వచ్చేది మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఇంట్లో ఉన్న డస్ట్ పార్టికల్ అందులో తిరుగుతూ ఉంటాయి. ఆ డస్ట్ పార్టికల్స్ ఉండటం వల్ల స్కాటర్ అయిపోయే లైట్ మీకు కనిపిస్తూ ఉందన్నమాట, లైట్ వచ్చేది. ఓకే. సో అట్లనే ఇక్కడ మీకు షుగర్ సొల్యూషన్లో ఈ పార్టికల్స్ చాలా చిన్నవి కాబట్టి ఇక్కడ స్కాటర్ అయింది మీకు కనిపించదు, ఇక్కడ నీకు లైట్ కనిపిస్తుంది. సో ఆ స్కాటరింగ్ ఫినామినన్ ఫస్ట్ ఫిజిక్స్ సైంటిస్ట్ టిండాల్ అనే అతను కనుక్కున్నాడు. దట్స్ వై దిస్ ఈజ్ కాల్డ్ టిండాల్ ఎఫెక్ట్. ఓకే, దీన్ని టిండాల్ ఎఫెక్ట్ అంటారు. సో దీన్ని మీకు ఇట్లా కూడా వేయచ్చు. ఇప్పుడు ఇది ఒక వెజల్ ఉంది, దీంట్లో నేను కొలాయిడల్ సొల్యూషన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి లైట్, ఇది సోర్స్ ఆఫ్ లైట్, ఇక్కడ ఇట్లా వచ్చి లైట్ ఇట్లా పోతుంది లైట్. ఇప్పుడు ఈ ఏరియాలో ఉన్న పార్టికల్స్ నుంచి స్కాటర్ అయిపోయి లైట్ అన్ని వైపులా ఇట్లా వస్తుంది అనుకుందాం. ఇప్పుడు ఈ లైట్ని నువ్వు అబ్జర్వ్ చేస్తే, మైక్రోస్కోప్ని తీసుకొని అబ్జర్వ్ చేస్తే నీకు బ్రైట్గా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. సో ఇది ఇట్లా కనిపించడం, స్కాటరింగ్ వల్ల ఇట్లా కనిపించడాన్ని మనం టిండాల్ ఎఫెక్ట్ అంటాం. ఇక్కడ నీకు ఒక కోన్ లాగా బీమ్ ఫామ్ అవుద్ది, ఇల్యూమినేటెడ్ బీమ్, అంటే ఈ ఏరియా మొత్తం కూడా బ్రైట్గా కనిపిస్తూ ఉంటుంది నీకు. సో దీన్ని మనం టిండాల్ కోన్ లేదా టిండాల్ బీమ్ అంటారు. ఓకే, సో ఇది టిండాల్ ఎఫెక్ట్ అంటే. దీని అప్లికేషన్స్ ఏంటి మళ్ళీ చూద్దాం, దీని డెఫినేషన్ ఎట్లా ఉందో చూద్దాం. టిండాల్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ద స్కాటరింగ్ ఆఫ్ ఏ బీమ్ ఆఫ్ లైట్, ఈ లైట్ అనేది స్కాటర్ అవ్వడం బై కొలాయిడల్ పార్టికల్స్. ద స్కాటరింగ్ ఆఫ్ ఏ బీమ్ ఆఫ్ లైట్ బై కొలాయిడల్ పార్టికల్స్ ఈజ్ కాల్డ్ టిండాల్ ఎఫెక్ట్ అని డైరెక్ట్గా రాయొచ్చు, లేదంటే ఇంకొంచెం రాయాలి అంటే సో ద స్కాటరింగ్ ఆఫ్ ఏ బీమ్ ఆఫ్ లైట్ బై కొలాయిడల్ పార్టికల్స్ వెన్ లైట్ ఈజ్ పాస్డ్ త్రూ కొలాయిడల్ సొల్యూషన్. కొలాయిడల్ సొల్యూషన్ నుంచి లైట్ పాస్ అయినప్పుడు ఇది లైట్ స్కాటర్ అవుతుంది. ఆ ఎఫెక్ట్ని మనం టిండాల్ ఎఫెక్ట్ అంటాం, లేదా టిండాల్ ఫినామినన్ అంటాం. మీరు అడగవచ్చు, సార్ ఇక్కడే ఎందుకు స్కాటర్ అవుతుంది, ఇక్కడ ఎందుకు అవ్వట్లేదు అని. మీకు ఒకటే, లైట్ స్కాటర్ అవ్వాలంటే పార్టికల్ సైజ్ కొంచెం ఎక్కువ ఉండాలి. సార్ మరి నేను సస్పెన్షన్ తీసుకుంటే అప్పుడు నీకు సస్పెన్షన్లో మొత్తం ఇది సెటిల్ డౌన్ అయిపోతుంది. లేదు మిర్రర్ తీసుకుంటే, మిర్రర్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మిర్రర్ ఇది లార్జ్ పార్టికల్, సో ఇక్కడ రిఫ్లెక్షన్ జరుగుద్ది. ఇక్కడ ఏంటంటే స్మాల్ పార్టికల్స్, ఈ స్మాల్ పార్టికల్స్ లైట్ పడ్డప్పుడు అన్ని వైపులా స్కాటర్ అవుతూ ఉంటుంది అనమాట. సో మరి ఇది కూడా స్మాల్ పార్టికల్ అంటే ఇది టూ స్మాల్ అనమాట, బాగా స్మాల్ ఉండటం వల్ల ఇది నీకు కనిపించింది.
సో ఎప్పుడైనా సరే ఒక లైట్ స్కాటర్ అవ్వాలంటే ఆ పార్టికల్ సైజ్ అనేది మరీ తక్కువ ఉండొద్దు, మరీ ఎక్కువ ఉండొద్దు. ఈ వచ్చే లైట్ వేవ్ లెంత్తో కంపేర్ చేస్తే, సో వేవ్ లెంత్ ఎక్స్ అంటే ఎక్స్ కంటే కొంచెం ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఇది స్కాటర్ అవుతుంది. కానీ అంటే మన కంటికి కనపడాలంటే లైటు దీని మీదకి వెళ్ళి రిఫ్లెక్ట్ అవ్వాలి లేదా స్కాటర్ అవ్వాలి. ఇది స్కాటర్ అవ్వాలంటే ఇది పార్టికల్ డయామీటర్ అనుకుంటే, ఈ పార్టికల్ డయామీటర్ అనేది వేవ్ లెంత్కి నియర్లీ ఈక్వల్ ఉన్నా పర్లేదు, కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు, కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు, ఇది స్కాటర్ అవుతుంది. కానీ మరీ వేవ్ లెంత్ కంటే బాగా స్మాల్ అయిపోయింది అనుకో, సో ఈ వేవ్ లెంత్ ఇక్కడ స్కాటర్ అవ్వదు, వెళ్ళిపోతుంది. లేదు బాగా పెద్దదైందనుకో రిఫ్లెక్ట్ అయిపోద్ది, స్కాటర్ అవ్వదు. కాబట్టి మనకి టిండాల్ ఎఫెక్ట్ రావాలంటే 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ 2020, 2019లో కూడా వీటి మీద క్వశ్చన్స్ అడిగారు మెయిన్స్లో. ఏంటంటే టు అబ్జర్వ్ టిండాల్ ఎఫెక్ట్, ద కొలాయిడల్ పార్టికల్ సైజ్ ఆర్ ద కొలాయిడల్ పార్టికల్ డయామీటర్ నాట్ టూ స్మాల్ దాన్ ద వేవ్ లెంత్ ఆఫ్ ది లైట్. మనకి కనిపించే విజిబుల్ వేవ్ లెంత్ ఉంది కదా, లైట్ వేవ్ లెంత్, దానికంటే మరీ స్మాల్ ఉండొద్దు. ద డయామీటర్ మస్ట్ బి నియర్లీ ఈక్వల్. సో నాట్ టూ స్మాల్, అదొక పాయింట్ సాటిస్ఫై అవ్వాలి. అండ్ ద డిస్పర్షన్ ఫేజ్ అండ్ డిస్పర్షన్ మీడియం, డిస్పర్స్డ్ ఫేజ్కి డిస్పర్షన్ మీడియంకి రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్లో డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉండాలి. సో ద రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ రేషియో బిట్వీన్ ద dispersed phase and dispersion medium must be greater. సో గ్రేట్ డిఫరెన్స్ ఉండాలి. ఆ 2 పాయింట్స్ సాటిస్ఫై అవ్వాలి టిండాల్ ఎఫెక్ట్ రావాలంటే. ఆ 2 పాయింట్స్ ఇంపార్టెంట్ కూడా, అది కూడా రాస్తా చూడండి. సో ఇక్కడ ఇది మనం ఏంటంటే ద స్కాటరింగ్ ఆఫ్ లైట్ వెన్ ద లైట్ ఈజ్ పాస్డ్ త్రూ ద కొలాయిడల్ పార్టికల్స్ ఈజ్ కాల్డ్ టిండాల్ ఎఫెక్ట్. తర్వాత ద ఇల్యూమినేటెడ్ బీమ్, ఇప్పుడు ఇట్లా వెళ్ళేటప్పుడు దాన్ని ఇల్యూమినేటెడ్ అంటే కొంచెం లైట్ ఫోకస్ వచ్చి, అంటే మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఒక వెంటిలేటర్లోంచి లైట్ సన్లైట్ వస్తూ ఉంటే ఈ ఇంట్లో మీరు డస్ట్ పార్టికల్స్ ఇట్లా తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. అది ఎట్లా కనిపిస్తుంది మీకంటే అక్కడ బ్రైట్గా ఇల్యూమినేట్ అవుతూ ఉంటుంది. ఆ ఇల్యూమినేటెడ్ బీమ్ లేదా కోన్ని మనం టిండాల్ కోన్ ఆర్ టిండాల్ బీమ్ అంటారనమాట. ఓకే, ఇప్పుడు ఈ టిండాల్ ఎఫెక్ట్ కావాలి అంటే, ఈ టిండాల్ ఎఫెక్ట్ మీకు కనిపించాలి అంటే, సో ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి అది ఒకసారి చూద్దాం. ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వాలో ఒకసారి చూద్దాం. ఓకే, యా లుక్ హియర్. టిండాల్ ఎఫెక్ట్ ఈజ్ అబ్జర్వ్డ్ ఓన్లీ వెన్, ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్ అమ్మా. వీటి మీద మొన్న ఎగ్జామ్లో డైరెక్ట్గా ఇవి ఎన్సీఆర్టీ బుక్లో కానీ అకాడమీ బుక్లో కానీ మీరు చూస్తే టెక్స్ట్ బుక్లో ఈ 2 పాయింట్స్ ఉంటాయి మీకు. సో ఒక టిండాల్ ఎఫెక్ట్ అబ్జర్వ్ కావాలి అంటే కొలాయిడల్ సొల్యూషన్లో ఇక్కడ ఏంటంటే ద డయామీటర్ ఆఫ్ ది డిస్పర్స్డ్ పార్టికల్స్ ఈజ్ నాట్ మచ్ స్మాలర్ దాన్ ద వేవ్ లెంత్ ఆఫ్ లైట్ యూజ్డ్. సో బాగా తక్కువ ఉండొద్దు, వేవ్ లెంత్ నువ్వు ఎంత యూజ్ చేస్తున్నావు దానికంటే బాగా తక్కువ సైజు ఉన్న పార్టికల్స్ ఉంటే నీకు టిండాల్ ఎఫెక్ట్ రాదు. రెండోది ద రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఆఫ్ ది డిస్పర్స్డ్ ఫేజ్ అండ్ డిస్పర్షన్ మీడియం మస్ట్ డిఫర్ గ్రేట్లీ ఇన్ మ్యాగ్నిట్యూడ్. ఒకవేళ ఇది గ్రేట్గా డిఫర్ అయ్యి లేదనుకో, తెలుసు కదా రిఫ్రాక్టివ్ ఇండిసెస్ అంటే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే లైట్ ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలోకి వెళ్ళేటప్పుడు బెండ్ అవుతుంది. సో దీన్ని, ఈ ఫినామినాన్ని మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం. ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది డిస్పర్స్డ్ ఫేజ్లో ఇంత వస్తే డిస్పర్షన్ మీడియంలో కొంచెం తక్కువ రావడమో లేదా ఎక్కువ రావడమో రావాలి. ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎక్కువ ఉంటేనే మనకి తెలిసిపోతుంది ఆ స్కాటరింగ్ అనేది ఈజీగా. సో ఈ 2 నియర్లీ ఉన్నాయనుకో మనకి అర్థం కాదు ఎక్కువ. డిస్పర్షన్ మీడియం స్కాటర్ బెండ్ చేసేది, డిస్పర్షన్ ఫేజ్ బెండ్ చేసే 2 సేమ్ ఉండొద్దు. కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది డిస్పర్షన్ మీడియంకి డిస్పర్షన్ ఫేజ్కి చాలా తేడా ఎక్కువ ఉండాలి, గ్యాప్ ఎక్కువ ఉండాలి, అప్పుడు మనకి వస్తుంది. ఈ 2 పాయింట్స్ సాటిస్ఫై అయితే టిండాల్ ఎఫెక్ట్ మనకి ఈజీగా ప్రొనౌన్స్డ్ టిండాల్ ఎఫెక్ట్ వస్తుంది. ప్రొనౌన్స్డ్ అంటే బాగా వస్తుంది. ఈ సరిగా సాటిస్ఫై అవ్వకపోతే బాగా రాదు టిండాల్ ఎఫెక్ట్. మరి అప్లికేషన్స్ ఏంటి టిండాల్ ఎఫెక్ట్ అంటే, స్కై మనం చూస్తే బ్లూ కలర్లో ఉంటుంది, అది టిండాల్ ఎఫెక్ట్ వల్లనే వస్తుంది. సీ వాటర్ కూడా బ్లూ కలర్లో ఉంటాయి, అవి టిండాల్ ఎఫెక్ట్ వల్లనే. అట్లనే కామెట్స్, తోకచుక్కలు అంటాం, కామెట్స్కి టైల్స్ కనిపిస్తూ ఉంటాయి, అది కూడా టిండాల్ ఎఫెక్ట్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ టిండాల్ ఎఫెక్ట్. ఓకే, థ్యాంక్ యూ.